ఈరోజు అనంతపురం పట్టణంలో మరి మంచినీళ్ళకు వచ్చిన కొరత 2014 నుంచి 2019 వరకు ఏ రోజు కూడా మేము నీళ్ల కొరత అనేది చూడలేదు. ఎందుకంటే ప్రభాకర్ చౌదరి అన్న ప్రతి డివిజన్లోనూ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ట్యాంక్ చొప్పున అందరికీ నీళ్ళ సమస్య ఉండకూడదు, రాబోయే కాలంలో కూడా ఎవరు బాధపడకూడదని ప్రతి ఏరియాలోనూ ప్రతి డివిజన్లకు 2-3 డివిజన్లకు కలిపి ఒక ట్యాంక్ కట్టించి అందరికీ మంచినీళ్ళు రోజులు ఉన్నాయి. ఏ రోజు కూడా నీళ్ళ కష్టాలు అనేది చూడలేదు, కరెంటు కష్టం అనేది చూడలేదు. మళ్ళీ 2019 తర్వాత 2024 ఏమి రావిడి అంటే అంత రావిడి, నీళ్ళ రావిడి. అనుకోకుండా కరెంటు పోవడం, మంచినీళ్ళు ఇచ్చినప్పుడు కరెంటు తీసేయడం, కరెంటు తీసేసినప్పుడు పిల్లలకు చదువుకునేకి ఇబ్బంది పడిపోతున్నారు. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, మళ్ళీ ఎండల కాలం వస్తుంది, మళ్ళీ వేసవి విపరీతమైన ఎండలు ఉంటాయి. అట్లాంటి టైంలో కూడా నీళ్లు రాకోకుండా చేస్తా ఉన్నారు. మున్సిపాలిటీలో మళ్ళీ ఏమన్నా మేయర్ అప్లోడ్ ఏమైనా పండుకున్నాడో, మళ్ళీ లేకపోతే ఏమన్నా చెవుల్లో అతను చూస్తానట్ల సెల్లు చూసుకుంటున్నాడో, మళ్ళీ జగన్ సార్ చూస్తానట్ల పబ్జి చూసుకుంటున్నాడో మాకు అర్థం కాలేదు. కనీసం ప్రజల గోడు మీకు వినపడదా? రోజు తిరుగుతున్నావే అనంత వెంకటరామరెడ్డి అన్న, నువ్వు నీకు తెలియదా? ప్రతి ఇంటికి మంచినీళ్ళే అడుగుతున్నారు నిన్ను. మొత్తం హనుమాన్ కాలనీ దగ్గర నుంచి మేము అబ్జర్వ్ చేసినది హనుమాన్ కాలనీ, హైదర్ కాలనీ, 6వ రోడ్డు, 5వ రోడ్డు, 4వ రోడ్డు, ఫస్ట్ రోడ్డు దాకా అందరూ నిన్ను మంచినీళ్ళ గురించి ప్రశ్న వేస్తే రేపు వస్తాయమ్మా, మర్నాడు వస్తాయమ్మా, చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్లు ఇచ్చి అందరినీ మబ్బి చేసి వెళ్ళిపోయినావు నువ్వు. కానీ మా ఆడవాళ్ళకి 20 రోజులు ఏంది ఇప్పటికి నీళ్ళు రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు అర్థమవుతుందా? ఒక్కరోజు నీ ఇంట్లో నీళ్ళు లేకుండా నువ్వు ఉండు, తెలుస్తుంది. ఒక్కరోజు కరెంటు లేకుండా నువ్వు ఉండు. నువ్వు కొంచెం కొన్నిసార్లు ఎంపీ అయినా, కొన్నిసార్లు ఎమ్మెల్యే అయినా కాబట్టి నీ దగ్గర డబ్బు దండిగా ఉంటుంది, ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా ఉంటాయి. మళ్ళీ ప్రజలు అట్లా కాదు కదా, ప్రజలంతా మోసపోయినారు. ఇప్పటికే ఒక్క ఛాన్స్ నిండి దానికే 5 సంవత్సరాలు గడ్డి తిన్నారు అంతా. మాతో పాటు గడ్డి తిన్నాం అందరము. ఎందుకురా ఈ మహానుభావునికి ఓటేసి ఈరోజు ఇంత అనుభవిస్తున్నాము? ప్రతి ఒక్కటి రేటే. ఈరోజు తినలేకపోతున్నారంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు బాగా అర్థమైపోయింది వాళ్ళకి. అబ్బా ఒక్క ఛాన్స్ అని మేము ఎంత మోసపోయినాము, ఎంత మంచి వానికి పక్కకు పెట్టినాము. చంద్రబాబు నాయుడు అన్నిటి ఈరోజు మాకు రాష్ట్రం వచ్చు. ఈరోజు మళ్ళా వస్తున్నాడు జనాలకి సిద్ధమని. ఏం సిద్ధమని వస్తున్నాడో అర్థం కాలే. సిద్ధం అంటే మాత్రం ఇంకా ఏమని తెస్తారు వెనకాల నుంచి కొట్టేకి జనాలు. ఆ రీతిలో ఉన్నారు. ఎందుకంటే మోసపోయినారు. మళ్ళా మోసపోవడము ఇంకా ప్రజలకి చేత కాదు. కాబట్టి ఈసారి బుద్ధి చెప్తారు. అనంత వెంకటరామరెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నువ్వు ఫస్ట్ నీళ్లు వదులు. 20 రోజులు అయింది నీళ్లు రాక. నీళ్లు అక్కడ అదే ప్రభాకర్ చౌదరి అన్న ఏంటంటే 2-3 రోజుల లోపల ఆ మోటార్లు రెడీ చేసి నీళ్ళు వచ్చేటట్లు చేసి ఎంట పడతాండ. ఎవరికైనా సరే ఏఈలకి, డిఈలకి కానీ, కమిషనర్కి కానీ ఎంటపడి పనులు చేయించిండే రోజులు ఉన్నాయి. మేము దానికి నిదర్శనం, మేము సాక్ష్యము, జనాల సాక్ష్యము. రా నువ్వు ఈరోజు తలెత్తుకొని నువ్వు ఎట్లా తిరుగుతున్నావు ఏమో అనంత వెంకటరామరెడ్డి అన్న, మాకే అర్థం కాలే. నీళ్లు రాకున్నప్పుడు నువ్వేందుకు సిద్ధమని జనాలు లేకపోతున్నావు? జనాలు ఏం చేస్తారో నీకు తెలీదా? అసలు ఎట్లా పోతున్నావు నువ్వు? రేపు వస్తాయి, మర్నాడు వస్తాయని చెప్తా అంటే నువ్వు పోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారో నీకు తెలిస్తే వాళ్ళనుకో ఏమన్నా మనుషుల్ని పెట్టి వెనకలు ఎట్లా తిరుగుతున్నారో అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచన చెయ్యి. అదే ఈరోజు 2014 నుంచి 19 వరకు జనాలు ఉన్న సంతోషము 2019 నుంచి 24 వరకు ఏడ్చి సచ్చినారు జనాలు. ఈ రేట్లకు కానివ్వండి, ప్రతి ఒక్కటి నువ్వు నాశనం చేసి పెట్టినావని చెప్పి జగన్ని తిట్టడము. ఆ జగన్ చేసిండే పరిపాలనలో మళ్ళీ మీరు ఇంకా కొంచెం ఆజ్యం పోసేకి వస్తున్నారు. నీళ్ళు వస్తున్నాయమ్మా, మేము సిద్ధము, మేము రెడీ, మాకు ఓట్లు వేయండి అని. ఏం చేసేది మీకు ఓట్లు? మీకు సిగ్గుండాల మళ్ళీ జనాల్లోకి రావాలంటే. ఒక కార్పొరేటర్ కానీ, ఒక మేయర్ కానీ, 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మీకు కొంచెమన్నా లేదా? జనాలు ఏమి ఇబ్బంది పడుతున్నారు? మొన్ననే వైఎస్ఆర్ చంద్రమౌళి భారీ ఎత్తున ధర్నా చేసే మంచినీళ్ళ కోసమే. అది కూడా మీకు జ్ఞానం లేదు. ఇప్పటికే ఆ ఏరియాలో ఆయన ఇంకా బాధపడతానే ఉన్నాడు. మీ వైఎస్ఆర్ వాళ్ళే మీ పాలన చేయలేకపోతా అంటే ఇంకా ప్రజల పరిస్థితి ఏమి? జనాలకు వస్తున్నారా? ఏ రోజైనా కాలువలు, రోడ్లు కానీ మీరు క్లీన్ చేయించిండే రోజులు లేవు. మీ పబ్లిసిటీ, ఓన్లీ పబ్లిసిటీ, అది తప్ప మీకేమీ చేత కాదు. పబ్లిసిటీ లేకోకుండా పనిచేసే వ్యక్తి, పనిచేసే ఎమ్మెల్యే ఒక్క ప్రభాకర్ చౌదరి అన్న తప్ప ఎవ్వరు లేరు. నువ్వు ఇంకా 10 జన్మలు ఎత్తినా కూడా అతను చేసే పనుల్లో ఒక భాగం కూడా నీకు రాదు. మీరంతా పడగొట్టుకుంటూ చెడ్డ చేసుకుంటూ పోతుంటే మేమంతా రెడీ చేసుకుంటూ మేము మళ్ళీ పద్ధతిగా మేము రావాలా. అదే మీరు పెట్టిండేది. ఇప్పుడు పెట్టిండేది ఏమంటే మళ్ళీ ప్రభాకర్ చౌదరి అన్న ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాడు. ఆ తర్వాత చేయాల్సిండే అభివృద్ధి పనుల మీదనే ఉంటాడు ఆయనకు చేసేదంతా అభివృద్ధి పనే. ఈరోజు రేపటి నుంచి
7 గంటలకే భార్య ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రభాకర్ చౌదరి అన్న ముందుకు వస్తున్నాడు. ఆ కష్ట సుఖాలు తెలుసుకుంటాడు. రేపు సిద్ధమని మీరు చెప్తా అంటే మేమే సిద్ధమని మేమే వస్తున్నాము, ప్రజల్లోకి సంసిద్ధంగా మేమే వస్తున్నాము.